విచారణ పేరుతో వేధించడం తప్ప చేసేదేమీ లేదని అన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంటూ అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగి వేధించారని ఆరోపించారు. సెలెక్టివ్ గా లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంత వస్తుంది. మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఎన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు. ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఎవడు లేడు. కాబట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు. నేను ఒక్కడనే ఉన్నా తప్ప ఎవరు లేడు. ఇలా వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు. వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. వాళ్ళు చేయగలిగింది